అండి ఇది టుడే తీసిన మినీ బ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేసి నా కోసం మా ఆయన కోసం టీ అయితే పెట్టేసి ఇవాళ పిల్లల బ్రేక్ఫాస్ట్లకి అయితే ఎగ్ దోశలు అయితే వేస్తున్నానండి. చట్నీ కొంచెమే ఉంది నిన్న చేసింది, ఏది టైం లేదని చెప్పి పిల్లలు ఎగ్ దోశ వేయమని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఎగ్ దోశ అయితే వేసేసాను. ఎగ్ దోశ వేస్తే చట్నీ లేకుండా కూడా మా పిల్లలు అయితే ప్లెయిన్గా తినేస్తాడు. పెద్దోడైతే రెడీ అయిపోయాడు, వాడికి 8 o'clock స్కూల్ అనమాట. ఇక్కడైతే వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు రెడీ అయిపోయి. చిన్నోడైతే బ్రెడ్ మిల్క్ తింటున్నాడు, వాడికి 9 o'clock చిన్నోడికి స్కూలు. ఇంకా నేను మా ఆయన కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా లంచ్లోకి అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ అయితే బిర్యానీ చేస్తున్నాను. పెద్దోడు బిర్యానీ కావాలని అడిగాడు. నీకు తమ్ముడికి టైమింగ్స్ వేరు, లేట్ అయిపోతుంది చేయడానికంటే, లేదు కావాలంటే కావాలని మొండిపట్టు పట్టాడు. ఇంకా వాళ్ళ డాడీ సరేలే వాడు అడుగుతున్నాడు కదా చేసే ఎలాగోలాగా అంటే ఇంకా బిర్యానీకి అన్ని కటింగ్ చేసేసుకుని ఇక్కడ బియ్యం నానబెట్టేసుకున్నాను. ఒక సైడు అన్నం ఉడకడానికి ఎసిడికి పెట్టేసి ఇంకో సైడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతలో అయితే మా ఆయన చికెన్ అయితే తీసుకొచ్చాడు. చికెన్ కూడా క్లీన్గా వాష్ చేసి ఇచ్చేసాడండి. ఒక పని అయితే తగ్గించాడు. సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే ఎండలు మండిపోతున్నాయి, చెమటలు అయితే కారిపోతున్నాయండి కిచెన్లో వంట చేస్తుంటే. బిర్యానీ చేసేటప్పుడు మెంతికూర యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చికెన్ అన్నీ వేసేసి మసాలా వేసి ఇక్కడ బిర్యానీకి అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక సైడ్ ఎసరు వచ్చేసింది, ఇంకో సైడ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇవాళ డబల్ మసాలా చికెన్ బిర్యానీ చేశాను. చాలా చాలా టేస్టీగా యమ్గా ఉంటుంది. ఇంకా ఎసరు వచ్చేసింది. ఇందులోకైతే నానబెట్టిన బియ్యం అయితే వేసేసాను. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది ఇక్కడ. ఇంకా బిర్యానీ పైన అంతా వేసేసుకొని మొత్తం సెట్ చేసేసి పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్, నెయ్యి వేసి దమ్కైతే పెట్టేశానండి. బిర్యానీ అయితే మొత్తానికైతే స్కూల్ టైంకి రెడీ చేసేసాను. గుమగుమలాడిపోతుంది ఇల్లంతా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేసుకొని స్కూల్కి అయితే బయలుదేరిపోయిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.